ఓకే మ్యామ్. ఇప్పుడున్న జనరేషన్ చాలామంది చూసుకుంటే పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టకపోవడం అనేది మెయిన్ రీజన్ అయిపోయింది. దాని గురించి కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఒక 10, 20 లాక్స్ ఖర్చు పెట్టినా కూడా పిల్లలనేది జరగటం లేదు. దానికి ముఖ్యంగా రీజన్ ఏంటి అనంటే ఏం చెప్తారు? సో ముఖ్యంగా రీజన్ అంటే ఒక కాజ్ అయితే వి కాంట్ పిన్ పాయింట్ అండి. దిస్ ఇస్ యాక్చువల్లీ మల్టీఫాక్టోరియల్. సో ఇప్పుడు చూస్తే ఇట్ కుడ్ బి డ్యూ టు పూర్ లైఫ్ స్టైల్. Okay, it could be poor dietary habits, lack of exercise, improper sleep, or it could be stress or obesity. So many factors will be there. Like if we see, as you said, ఇంతకు ముందు కంటే infertility rates పెరిగాయి. ఒకటి ఏంటంటే if we see Indian diet, it's being replaced with Western diet. So more people are preferring to eat junks, ice creams, cool drinks. హై క్యాలరీ డైట్ ప్రిఫర్ చేస్తున్నారు. ఇంకోటి దే డోంట్ హ్యావ్ టైమ్ టు ఎక్సర్సైజ్ బికాస్ దే ప్రిఫర్ టు హ్యావ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ ఎడ్యుకేషన్ వల్ల ఉండొచ్చు, బికాస్ ఆఫ్ దేర్ కెరీర్ ఫోకస్ వల్ల అయినా ఉండొచ్చు. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ ఇంప్రాపర్ స్లీప్. సో స్లీప్ అన్నది యాక్చువల్లీ ఇట్ విల్ సెట్ ద హార్మోన్స్ అండి. సో స్లీప్ ఎయిదర్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్అడిక్వేట్ ఆర్ డిస్టర్బ్డ్ స్లీప్ ఆర్ లేకపోతే నైట్ షిఫ్ట్స్ వాళ్ళు ఉన్నప్పుడు because of the sleep pattern changing, all this also will disturb the hormones. And fourth thing is stress. So it's one of the major factor now, be it be any form of stress, like mental stress, academic pressures, or because of the social pressures, career pressures, all these also will disturb the hormones. ఓకే మ్యామ్. ఇప్పుడు నార్మల్‌గా చూసుకుంటే ఈ మధ్య ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ వైరల్ అవుతుంది. ఏంటి అనంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ ఒక 8 మంత్స్ అవుతుంది. తను డాన్స్ చేయడం అంటే హెవీగా డాన్స్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ప్రెగ్నెంట్ లేడీ అంటే డూయింగ్ హెవీ డాన్సింగ్ అంటే సో ఇట్ యూజువల్లీ దీస్ వీడియోస్ సమ్‌టైమ్స్ అండర్ డాక్టర్స్ గైడెన్స్ ఓన్లీ దే ఆర్ టేకింగ్. సో బట్ సమ్‌టైమ్స్ అంటే లేబర్‌లో ఉన్నప్పుడు కానీ లేకపోతే 8th మంత్ 9th మంత్ అప్పుడు కానీ వి యూజువల్లీ టెల్ దెమ్ టు డూ సర్టెన్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ సో దట్ నార్మల్ డెలివరీకి ఇట్ విల్ బి ఈజీ ఫర్ దెమ్ అనేసి. సో ద పాత్ విల్ బి లైక్ a little widened so that delivery of the baby will be easy ani. But it will be always under doctor's guidance. Okay. So don't do that on your own. Edo videos chusi మీరు అది ట్రై చేయొద్దు. సో ప్లీజ్ టేక్ యువర్ డాక్టర్స్ ఒపీనియన్ బిఫోర్ డూయింగ్ సచ్ థింగ్ బికాస్ ఇట్ క్యాన్ బ్లీడ్ సమ్ టైమ్స్, ఇట్ ద ఫ్లూయిడ్ కెన్ రప్చర్ సమ్ టైమ్స్, ఇట్ కెన్ లీడ్ టు ఈవెన్ ప్రీటర్మ్ బేబీ అంటే నెలలు నిండకుండానే బేబీ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో whenever you are doing that, take the guidance of your doctor. అదైతే కరెక్ట్ కాదంటారు అసలు అయితే. కరెక్ట్ కాదని నేను కానీ బట్ విత్ యువర్ డాక్టర్స్ అడ్వైస్ అండ్ విత్ adequate precautions you can do that. ఓకే మ్యామ్. ఇప్పుడున్న జనరేషన్ ఎలా అయిపోయిందని మనం చిన్న పిల్లలు కూడా ఇప్పుడున్న 8, 9 ఇయర్స్‌కే మెచ్యూర్డ్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒకప్పుడు జనరేషన్‌లో చూసుకుంటే ఒక 14 ఇయర్స్ వచ్చేటప్పటికే ఒక మెచ్యూరిటీ అనేది వచ్చేది. అంటే అది దానికి ఏంటి మన స్పెషల్ రీజన్ ఏంటి? ఏం జరుగుతుందంటే? సో ఇందాక చెప్పిన కారణాలన్నీ హియర్ ఆల్సో దే విల్ కమ్ అండి, కమ్ ఇంటూ ఎఫెక్ట్. సో మెయిన్గా ఏంటంటే డైట్ ప్యాటర్న్ అండ్ ద సెడెంటరీ లైఫ్ స్టైల్. సో వీటి వల్ల మెయిన్గా వీఆర్ అబ్జర్వింగ్ దట్ ద ఒబెసిటీ అన్నది చాలా ప్రివలెంట్. ఒబెసిటీ అంటే ఓవర్ వెయిట్, ఈవెన్ ఓవర్ వెయిట్ ఆల్సో. సో ఓవర్ వెయిట్ అనేది చాలా యంగ్ గర్ల్స్లో చూస్తున్నాం. సో దిస్ విల్ కాజ్ హయ్యర్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అండ్ దిస్ విల్ లీడ్ ఎర్లీగా హార్మోన్స్ సెక్రీట్ అవటం స్టార్ట్ అవుతుంది. దట్స్ వై వీఆర్ సీయింగ్ ఎర్లీ మెనార్క్. దీనివల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఇప్పుడు ఎర్లీగా మెచ్యూర్డ్ అవడం వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయండి? సో ఒకటి ఏంటంటే యూజువల్లీ మనం మెనార్క్ అంటే పీరియడ్ స్టార్ట్ అవ్వడాన్ని మెనార్క్ అంటాం. సో ఇదేంటంటే యూజువల్గా దట్స్ ఆల్సో ద పాయింట్ వేర్ అవర్ బోన్స్ ఫ్యూజ్, అంటే మన బోన్ డెవలప్మెంట్ ఇంకా ఫర్దర్ ఆగుతుంది అన్నది కూడా చెప్తుంది అది. సో దట్స్ వై దే కెన్ బి షార్ట్. ఇంకోటి దే డోంట్ నో హౌ టు మెయింటైన్ ఆల్ దిస్. సో దే విల్ బి ఎన్కౌంటరింగ్ అ లాట్ ఆఫ్ సైకలాజికల్ స్ట్రెస్ ఆల్సో. ఓకే. సో దే ఆర్ నాట్ రెడీ ఫర్ దాట్. ఓకే మ్యామ్. ఇప్పుడు రజస్వల అయిన తర్వాత కూడా అంటే పీరియడ్స్ లెవెల్స్ అనేవి ఒక్కొక్కరికి 1 ఇయర్‌కి ఒకసారి రావడం, 6 మంత్స్‌కి ఒకసారి రావడం, ఈ గ్యాప్ అనేది చాలా వరకు వస్తుంది మేడం. అంటే దానికి రీజన్ ఏంటి అని అంటే? సో ఎప్పుడన్నా పీరియడ్ రావాలంటే అండి మన బాడీలో ఎగ్ డెవలప్ అవ్వాలి, ఆ ఎగ్ రిలీజ్ అవ్వాలి. ఆ ఎగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్లో గర్భసంచి పొర పెరుగుతుంది. ఒకవేళ ఆ మంత్ ప్రెగ్నెన్సీ అంటే గర్భసంచి కూడా ఏంటంటే ప్రెగ్నెన్సీ వస్తుందేమో అన్న యాంటిసిపేషన్తో గర్భసంచి పొర పెరుగుతుంది. సో ఇఫ్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ పీరియడ్ రూపంలో అది షెడ్ అవుతుంది. సో ఇప్పుడు పీరియడ్స్ 1 ఇయర్కి ఒకసారి వస్తున్నాయి, 6 మంత్స్కి ఒకసారి వస్తున్నాయి అంటే ఏంటి? అది ఎగ్ డెవలప్మెంట్ లేదు. సో ఎగ్ డెవలప్మెంట్ లేకపోతే గర్భసంచి పొర పెరగదు.
స్లోగా పెరుగుతూ ఉంటుంది. సో హయ్యర్ ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ అవుతూ ఉంటే స్లోగా అది పెరుగుతూ ఉంటుంది, షెడ్ అవ్వట్లేదు. ఓవర్ పీరియడ్ 6 months ఏంటి ఇంకా మొద్దుబారిపోతుంది. సో వన్స్ అది బాగా థిక్ అయిన తర్వాత ఏంటంటే ఇట్ లైక్ బ్రేక్స్, దట్స్ కాల్డ్ బ్రేక్ త్రూ బ్లీడింగ్. సో బ్రేక్ అయ్యి ఇట్ విల్ కమ్ యాజ్ బ్లీడింగ్. ఓకే. సో మైట్ బి టేకింగ్ 4 months, 5 months, 6 months, బట్ యాక్చువల్లీ దట్స్ నాట్ గుడ్. ఓకే మేడం. ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఇప్పుడు పిల్లలు పుట్టే టైంలో వాళ్ళకి బీపీ పెరిగిపోవడం, నెక్స్ట్ ఉమ్ము నీరు అనేసి ఒకటి, దానివల్ల సపరేట్‌గా హాస్పిటల్స్‌కి వెళ్ళినా చాలా ఎక్కువ ఛార్జ్ చేసి, చాలా ఎక్కువ టెస్టులు చేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే దానికి స్పెసిఫిక్‌గా ఏదైనా రీజన్ ఉంటుందా మేడం? అంటే అది కావాలని ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయంట? సో అది కావాలని అంటే దట్స్ నాట్ అండి. సో ఆహా! ఇఫ్ యూ సీ నౌఎడేస్ వాట్ ఐ ఫీల్ ఇస్ ఇదివరకు ప్రెగ్నెన్సీ అన్నది ఫిజియలాజికల్, అంటే న్యాచురల్గా జరిగే ప్రాసెస్. బట్ ఇట్స్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ప్యాథలాజికల్ దీస్ డేస్. ఓకే, యాజ్ యూ సెడ్ ప్రెగ్నెన్సీలో ఇదివరకు మనం పేరెంట్స్ వైపు వాళ్ళ ఏజ్లో చూస్తే కనుక దే డోంట్ హ్యావ్ మచ్ కాంప్లికేషన్స్. సో అవును. ఈ రోజులో చూస్తే దెర్ ఈస్ లైక్ ప్రెగ్నెన్సీ విచ్ ఈస్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ, ఆర్ దే కుడ్ బి డయాబెటీస్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ. కొన్నిసార్లు ఉమ్మనీరు ఎక్కువగా ఉండటం, ఉమ్మనీరు తక్కువగా ఉండటం, బేబీ గ్రోత్ సరిగ్గా ఉండకపోవటం, ఆర్ నెలలు నిండకుండానే డెలివరీ అవ్వటం. సో వన్ కాజ్ కుడ్ బి అంటే ఇదివరకు దేర్ ఇస్ నాట్ మచ్ అవేర్నెస్ ఇవన్నీ ఏంటి ఏంటి అని. సో నౌ లైక్ చెకప్స్ ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి, స్కాన్స్ కూడా కరెక్ట్గా జరుగుతున్నాయి. ఇదివరకు ఇలాంటివన్నీ కూడా లేవు. అవును. So that could be one cause for the diagnosis. And second thing is all this is by their food habits and by the stress they are taking, and because of the genetics also sometimes. ఓకే మ్యామ్. ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడున్న జనరేషన్ కూడా ఇంతకుముందు చూసుకుంటే చాలా తొందరగా పెళ్ళిళ్ళు అయిపోయేవి. అంటే ఇప్పుడు ఒక 15 years, 18 yearsకే పెళ్ళిళ్ళు చేసుకోరు. బానే ఒక్కొక్కరికి ఒక 7 మెంబర్స్, 8 మెంబర్స్ దాకా పిల్లలు పుట్టారు. ఇప్పుడున్న జనరేషన్ ఎలా అయిపోయిందంటే 30, 35 years వచ్చినా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. వాళ్ళ పిల్లలు కూడా పుట్టట్లేదు. అంటే ఇప్పుడున్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న ఏజ్ వాళ్ళకి ఏ టైంలో పెళ్లి చేసుకుంటే బెస్ట్ అని అంటారు? అంటే ఒక రకంగా మీ ఒపీనియన్. సో నా ఒపీనియన్ ప్రకారం అండి, ఇన్ దేర్ mid-20s, 25 is the 25 to in between 30. So that's Okay. when అంటే వాళ్ళ అకాడమిక్స్ కంప్లీట్ అవుతాయి. సో దే బిగిన్ దేర్ కెరీర్, అండ్ ఆ టైంలో మ్యారేజ్ చేసుకుంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ అప్రోప్రియేట్. అండ్ బై ద టైమ్ దే ప్లాన్ దేర్ ఫస్ట్ చైల్డ్ 28 years, ఆర్ అంటే ద ఫ్యామిలీ షుడ్ కంప్లీట్ బిఫోర్ 35 అండి, ప్రిఫరబ్లీ బిఫోర్ 30 to 32 years. ఎందుకంటే యాజ్ ఐ సెడ్ ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఎగ్ క్వాలిటీ కానీ నంబర్ కానీ తగ్గిపోతుంది. సో లేట్గా మ్యారేజ్ చేసుకొని అప్పుడు కెరీర్ ఫోకస్ గురించి ఆలోచించి when they are coming up it's like 38. If we see there are not many eggs, and the quality also will decrease, and even the sperm quality also will decrease. That's one factor. ఇందాక మీరు చెప్పినట్టు ప్రీఎక్లాంప్షియా అంటే బీపీ ఎక్కువ అవ్వడం ప్రెగ్నెన్సీలో, ఉమ్మనీర్ ఇష్యూస్, ఇవన్నీ కూడాను ఏజ్ పెరిగే కొద్దీ ఫీమేల్ ఏజ్ ఇదివరకు 20sలో కన్నవాళ్ళు ఇప్పుడు చూస్తే 30, 35, 40 years also. Okay, so all these pregnancy complications are also more commonly seen as age advances. So preferably age would be 25 to 30 for marriage. ఓకే మ్యామ్. ఇప్పుడు ఒక 30 years దాటిన వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువగా? అంటే ఎలాంటి ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఉంటాయంటే ఏం చెప్తారు? సో నేను చెప్పినట్టు ఇందాక చెప్పినట్టు 30 years దాటిన వాళ్ళు, 30 కాదు 30 ఆల్సో ఈజ్ ఓకే, బట్ Okay. మెయిన్లీ ద ప్రాబ్లమ్స్ విల్ స్టార్ట్ ఆఫ్టర్ 35 years. సో ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఏమవుతుందంటే మోర్ ఇన్ఫర్టిలిటీ రేట్స్. ఓకే. Okay, so more medical complications will also arise, like diabetes, like hypertension, and this in turn will lead to they require advanced treatments for becoming pregnant than having natural pregnancies. And then even pregnancy complications will be doubled, tripled in them.